హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నవిత నరసింహమూర్తి వ్లాగ్స్. ఈరోజు అయితే మా అమ్మ మా నాన్నది మ్యారేజ్ డే. మేమైతే టౌన్కి వెళ్ళాము ఫోటో స్టూడియోకి. ఇంకా అక్కడైతే ఫోటోలు తీయించాము. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు అంటుండేది మా పెళ్లి రోజు ఫోటోలు లేవు అంటున్నాని అప్పటిలో. ఇంక అందుకోసమని మా అమ్మ మా నాన్న ఫోటో తీయించి ఫ్రేమ్ కట్టించి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని టౌన్కి అయితే తీసుకువెళ్ళాము. ఇంకా కేక్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూడండి కేక్ అయితే మాకైతే ఈ కేక్ కాస్ట్ 300 రూపీస్ పడింది. మీ ఊర్లో ఈ కాస్ట్ ఎంతో చెప్పండి. ఇంక అయితే చూడండి మా అమ్మ కళ్ళలో సంతోషాన్ని. ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే మొదలు పెట్టామండి. నేనైతే క్యాండిల్ వెలిగిస్తున్నాను. ఇంకా మా నాన్న చూడండి ఎలా నవ్వుతున్నాడో. అదైతే ఎంతసేపటికి అంటుకోలేదండి, ఎంతసేపటికి వెలగట్లేదు. నేనైతే చాలా ప్రయత్నించాను, అది అస్సలు వెలగట్లేదు. ఇంకా నా చెల్లి అయితే అంటుంది వీడియో తీసేవాళ్ళని, అది వెలగట్లేదు డమ్మిదేమో అంటుంది. ఇంకా దాన్ని అయితే మేము సైడ్ పెట్టేసామండి, అది పని చేయట్లేదు అని. మాకైతే తను ఇచ్చాడు. ఇప్పుడైతే మా నాన్న మా అమ్మ కేక్ కట్ చేస్తున్నారు. ఇంకా చూడండి వాళ్ళ సంతోషం అయితే ఎంత సంతోషంగా కట్ చేస్తున్నారో. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంకా ఈ రోజుకైతే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి మా అమ్మ మా నాన్నది మ్యారేజ్ అయ్యి. ఆయన ఎంత సంతోషంగా ఉంటారో ఎప్పుడునా. కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా అంత సంతోషంగా ఉంటారు. ఎప్పుడు గొడవ అయితే పడరు. కానీ మా నాన్నకు కోపం ఎక్కువ, మా అమ్మ చాలా సర్దుకుంటుంది. మా అమ్మకు చాలా ఓపిక అనమాట. మా నాన్న ఏమన్నా భరిస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మా అమ్మ మా నాన్న అయితే తినిపించుకుంటున్నారు. ఇంకా 25 సంవత్సరాలు అంటే మాట్లాడండి. మా అమ్మ అయితే చాలా ఓపికగా సహనంగా సర్దుకొని పోతుంది. కాబట్టి 25 సంవత్సరాల వరకు కలిసిమెలిసి ఉంటున్నాం. ఇంక ఇప్పుడైతే మనం ఎక్కడుంటామండి అంత ఓపికగా. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడుతూ ఉంటాము. ఇంకా పెద్ద విషయానికి వస్తే నువ్వెంత నేనెంత అనే రకంగా ఉంటాము. ఇప్పుడైతే ఈ కాలం పిల్లలు ఎవరు అలా ఉండరులేండి. కానీ అలానే ఉండాలండి. ఏ చిన్న గొడవలు వచ్చినా అవి చిన్నవి అనుకొని సర్దుకొని పోవాలి. కానీ వాటిని పెద్దగా చేసుకొని అందరికీ తెలిసేలాగా అలా విడిపోవడం బాగోదేమో అనిపించింది. చాలా పెద్ద మాటలు మాట్లాడానేమో, మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడైతే మా నాన్న నాకు నా చెల్లికి తినిపిస్తున్నారు. ఇంకా నేను నా చెల్లి కలిసి మా అమ్మ మా నాన్నకైతే తినిపిస్తున్నామండి. వాళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మేము ఇచ్చిన సర్ప్రైజ్కి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా చెల్లి అయితే నవ్వుతుంది. ఇంకా మా అమ్మకు మా నాన్నకు తినిపించాం కదండి, ఇంకా ప్లేస్లు అయితే చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను మా అమ్మకు తినిపిస్తున్నాను, నా చెల్లి మా నాన్నకు తినిపిస్తుంది. ఇంకా మా నాన్నకైతే మగపిల్లలు లేరండి. మా నాన్నకు మగపిల్లలు లేరు అని తను ఫీల్ కాకూడదు అని చెప్పి మేమైతే ప్రతి దాంట్లోనూ మా నాన్నకు హెల్ప్ చేస్తూ ఉంటాము. మేమే మగపిల్లలలాగా నిలబడాలని మా కోరిక అయితే. ఇంకా మా నాన్న కూడా అంటూ ఉంటారు బయట ఎవరి దగ్గర అయినా నా బిడ్డలే నాకు మగపిల్లలు అని. మేమైతే చాలా సంతోషం పడతామండి. ఇంకా మా నాన్న విషయానికి వస్తే తగ్గేదే లేదండి. ప్రతి విషయంలోనూ వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి అనేదే నా కోరిక. ఇంకా మా అమ్మ మా నాయన అయితే కెమెరామ్యాన్ మా ఆయనని పిలుస్తున్నారు. ఇంకా మా ఆయన అయితే చూడండి హీరోలాగా వచ్చాడు. ఇప్పుడైతే మా అమ్మ మా నాన్న కలిసి మా ఆయనకైతే తినిపిస్తున్నారు. ఇంకా చూడండి మా ఆయన అయితే నన్ను బ్రైట్నెస్గా తీయి నేను బ్లాక్ ఉన్నాను అని చెప్తున్నాడు నా చెల్లికైతే. ఇంకా మా ఆయన క్లారిటీగా రానేమో అని చెప్పి వీడియోనే తినడం వదిలేసి వీడియో దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంకా నేనైతే మధ్య మధ్యలో కేక్ అయితే తీసుకొని తింటూ ఉన్నానండి. ఆ కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే ఈ ఫేవరెట్ అండి ఇదైతే కేకు. ఇది వెన్నెల కేకు, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయనకైతే తినిపించారు మా అమ్మ మా నాన్న. ఇంకా కొత్తగా ఛానల్ పెట్టాము, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలియచేయండి.
ఇంకా నేను చెప్పే మెసేజ్ ఏమంటే మీ అమ్మ మీ నాన్నని బాగా చూసుకోండి. వాళ్ళు ఎన్నో ఆశలతో మనల్ని పెంచింటారు. మనం వాళ్ళకు బాధ పెట్టకూడదండి. ఇప్పుడైతే మా ఆయన కూడా మా అమ్మకు మా నాన్నకు ఇద్దరికి తినిపిస్తున్నారు. ఇప్పుడైతే చూడండి తినిపిస్తున్నారు. మా నాన్న అయితే కేక్ టేస్ట్ బాగున్నట్లుంది. ఇంకా చేతిలో ఉన్నది నోట్లోకి పెట్టుకుంటున్నాడు. ఇంకా మా అమ్మకైతే తినిపిస్తున్నాడు. మా నాన్నకు ఓపిక తక్కువ అండి, అందుకే బయటకు వెళ్ళేసి మళ్ళీ వచ్చి కేక్ని టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా మా అమ్మ మా నాన్న సరసాలు చూడండి ఒకసారి. కేక్ని అయితే ఎలా పూసుకుంటున్నారు ఒకరికొకరు. ఇంకా మేము ఊరికే ఉంటామా, మేము కూడా పూసాము. ఇంకా నా కేక్ పూయాలన్న ఆలోచనే మాకు రాలేదు. మా నాన్న అయితే చూపించాడు. ఇంకా నా చెల్లి కూడా నేను పూస్తాను వీడియో తీస్తురండి అన్నాను. మా మామయ్యని అయితే పిలిచింది. ఇంకా నా చెల్లి అయితే చూడండి మా అమ్మ మా నాన్నకు వచ్చి ముక్కు మీద పూసింది. మా అమ్మ అయితే చూడండి ఇంకెంత బాగా పూయించుకుంటుందో, భలే నవ్వు. అయితే అనుకోలేదండి నా పిల్లలు ఇలా సర్ప్రైజ్ ఇస్తారని. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ నవిత, సౌమ్య.